హలో అండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ కూడా చేయండి. ఈరోజు సీరియల్‌లో చక్రధర్ పల్లవితో అవునా అని అంటా ఉంటే, పల్లవి అవును డాడీ నీ అంతు చూస్తానని మామయ్య కూడా ఇంట్లో రెచ్చిపోతున్నాడు. మరోవైపు నువ్వే చేశావన్న నిజం తెలిస్తే నిన్ను నన్ను బతకనివ్వను అంటూ నా భర్త రంకెలేస్తున్నాడు. ఎప్పుడేం జరుగుతుందో అని చాలా టెన్షన్‌గా ఉంది డాడ్. నువ్వే చేశావు, నువ్వే చేయించావు అనడానికి ఆధారాలేమీ లేవు కాబట్టి వాళ్ళు ఆగుతున్నారు. కానీ వాళ్ళు ఆ సాక్ష్యాధారాలు తప్పకుండా సంపాదిస్తారు. ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. నువ్వు వాళ్ళకి దొరక్కుండా ఎలా తప్పించుకోవాలన్నది ఆలోచించు డాడ్. లేకపోతే నీకు చాలా ప్రమాదం అని అంటా ఉంటే, చక్రధర్ నా గురించి నువ్వేమీ టెన్షన్ పడక్కర్లేదమ్మా. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం ఉపయోగం ఉండదు. హ! నా జాగ్రత్తలో నేనున్నాను అనంటాడు. అప్పుడు పల్లవి ఏమో డాడ్ నాకైతే ఎప్పుడు ఏం జరగబోతుందో అని టెన్షన్‌గానే ఉంది. ఏం జరిగినా నా పేరు బయటకు రాకుండా చూడు అని అంటా ఉంటే వాళ్ళ డాడీ అది నేను చూసుకుంటాను. నువ్వేం భయపడకు అని అంటాడు. అప్పుడు పల్లవి 4 దెబ్బలు పడేసరికి వాడు నీ పేరు చెప్పేశాడు. నీ గురించి చెప్పేశాడు. అలాంటి వాడు నా గురించి చెప్పడన్న గ్యారంటీ ఏంటి డాడ్? కమల్, అక్షయ్, అవనీలు ఖచ్చితంగా వాడిని పట్టుకొని వాడి చేత నిజాలు చెప్పిస్తారు. వాడు వాళ్ళకి దొరక్కుండా వాడిని ఏదో ఒకటి చేయాలి డాడ్ అని అంటా ఉంటే చక్రధర్ వాడు నా గురించి చెప్పాడని తెలిసినప్పటి నుండి వాణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. నా పేరు చెప్పినందుకు నేనేమన్నా చేస్తానన్న భయంతో వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకున్నాడు. వాడి కాళ్ళు చేతులు కట్టేసి ఈడ్చుకురమ్మని నా మనుషుల్ని కూడా పంపించాను. వాడు నాకు దొరకకుండా అడ్రస్ కూడా మార్చేశాడని తెలిసింది అని అంటా ఉంటే పల్లవి మరి ఇప్పుడెలా డాడ్ అని అడుగుతది. అప్పుడు చక్రధర్ వాడు ఎక్కడికి తప్పించుకోలేడు. దొరికిన మరుక్షణం వాడి నోరు ఎలా మూయించాలో, వాడిని ఏం చేయాలో నాకు తెలుసు. ఒకవేళ నా గురించి నిజం తెలిసి నేను జైలుకెళ్లాల్సిన పరిస్థితొస్తే, ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేసే వరకు ఈ చక్రధర్ ఊరుకోడు, నిద్రపోడు అని అంటాడు. అప్పుడు పల్లవి కాసేపు ఆలోచించి నాకొకటి అనిపిస్తుంది డాడ్ అనగానే ఏంటి అని అంటాడు. తన భర్త ఎవరో చెప్పమని నేను తనని అవమానించాను కాబట్టి ఆ మీనాక్షియే అవనిని అక్షయ్ని రెచ్చగొట్టి వాళ్ళకి లేనిపోని సలహాలిస్తుందేమో అని నా అనుమానం అనగానే చక్రధర్ ముందు ఆ మీనాక్షిని నువ్వు బయటికెళ్ళగొట్టే పని చూడు. బయటికెళ్ళిన మీనాక్షి మళ్ళీ ఆ ఇంటికి తిరిగి రాకుండా వాళ్ళెవ్వరినీ కలవకుండా నేను చేస్తాను అని అంటాడు. పల్లవి ఏమో తనలో తాను అని అనుకుంటూ ఉంటది. ఇటు కమల్ ఎలక్ట్రీషియన్ సామాన్లన్నీ బ్యాగ్‌లో పెట్టుకుంటూ ఉంటే, అక్కడికి వాళ్ళ డాడీ ఎళ్తాడు. ఏరా అనగానే, నాన్న అంటాడు. ఈరోజు నువ్వు వెళ్ళలేదేంటి? పనేం లేదా? అని అడుగుతాడు. అప్పుడు కమల్ బుకింగ్స్ ఏమీ రాలేదు నాన్న. ఒక్కోసారి 3, 4 బుకింగ్స్ ఒకేసారొస్తాయి. లేకపోతే 5, 6 గంటల వరకు ఏమీ ఉండవు. కాకపోతే బుకింగ్స్ లేకుండా మాత్రం అస్సలుండదు. అని అంటా ఉంటే వాళ్ళ నాన్న నవ్వుతూ అంతేలేరా కొన్ని పనులు అలాగే ఉంటాయి అని అంటాడు. ఇటు మీనాక్షి వంటగదిలో గిన్నెలు కడుగుతా ఉంటది. అక్కడికి పార్వతి వచ్చి అయ్యో ఈ పనులన్నీ మీరు చేస్తున్నారేంటి వదిన గారు అని అంటా ఉంటే మీనాక్షి వచ్చిన దగ్గర నుండి తిని కూర్చోవడం తప్ప వేరే పనేం చేయలేదుగా వదిన గారు. మన పని మనం చేసుకుంటే తప్పేముంది అని అనగానే పార్వతి నిజమే గాని మీరు ఇలాంటి పనులు చేయకూడదు వదిన గారు ఇలా ఇవ్వండి అని అంటది. అక్షయ్ ఇంకా అవని ఫీల్ అవుతూ ఇంటికొచ్చేస్తారు. అక్షయ్ వాళ్ళ నానమ్మ ఎక్కడికెళ్లారు అవని అని అడుగుతది. పార్వతి ఇంకా మీనాక్షి హాల్లోకొస్తారు. అవని వాళ్ళొచ్చారని. అవని ఏమో నా సంతకాలు చేసి ఇంటిని స్వాధీనం చేసుకున్న ఆ వడ్డీ వ్యాపారి ఇంటికెళ్ళాము. వాడు చక్రధర్ బాబాయ్ పేరు ఎందుకు చెప్పాడో, బాబాయ్ వాడి చేత ఎందుకలా చేయిచ్చాడో తెలుసుకుందామనే వెళ్ళాం అని అంటా ఉంటే రాజేందర్ ఉన్నాడా వాడు అని అడుగుతాడు. వెంటనే అక్షయ్ లేడు నాన్న వాడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అని అందరు హాల్లో మాట్లాడుకుంటూ ఉంటే ఇద్దరు లేడీస్ ఫంక్షన్ కి పిలవడానికి వస్తారు. పార్వతి గారు అని అంటారు. పార్వతి వాళ్ళని చూసి గుమ్మం దగ్గరే ఆగిపోయారేంటి రండి కూర్చోండి అని అంటది. లేదండి ఇంకా చాలా ఇళ్ళకి వెళ్ళాలి. సాయంత్రం మా ఇంట్లో సౌభాగ్య లక్ష్మి వ్రతం చేస్తున్నాం. మీరు మీ కోడళ్ళు తప్పకుండా రావాలి అనగానే పార్వతి అని అంటది. ఇంకొక ఆవిడ వెళ్ళక్క అనగానే ఆమెల్లి అవనికి బొట్టు పెడతది. అవని మీరు సౌభాగ్యలక్ష్మి వ్రతం అని చెప్పిన తర్వాత మేము రాకుండా ఎలా ఉంటామండి? తప్పకుండా వస్తాం. వాళ్ళెళ్ళి పార్వతికి పెడతారు బొట్టు. పార్వతి మన ఆడవాళ్ళు ఏ పూజ చేసినా, ఏ నోము నోచినా మన సౌభాగ్యం కోసమే కాబట్టి తప్పకుండా వస్తాం అని అంటది. పల్లవి ఏమో ఆటో దిగి లోపలికొస్తది. వీళ్ళని చూస్తది.
ఆ లేడీస్‌లో ఒకామె మీనాక్షిని జూసి, "ఈమె ఎవరండి?" అని పార్వతిని అడుగుతది. "మీ చుట్టాలా?" అని అంటది. వెంటనే పార్వతి, "అవని అమ్మగారండి. మా వదిన గారు" అని అనగానే వాళ్ళల్లో ఒకావిడ, "అవునా! మీలాంటి పెద్ద ముత్తైదుల ఆశీర్వాదం కూడా మాకు కావాలి. మీరు కూడా రండి" అని బొట్టు పెట్టడానికి ఎళ్తది. వెంటనే పల్లవి, "ఆగండి. సౌభాగ్యలక్ష్మి వ్రతం అంటే భర్తల కోసం చేసే వ్రతం కదా!" అనగానే ఆ లేడీస్‌లో ఒకామె, "అవునండి" అని అంటది. అప్పుడు పల్లవి, "ఈవిడ గారి భర్తెవరో తెలియదు. ఆయన ఎక్కడున్నారో, ఏం చేస్తుంటారో తెలియదు. తన భర్త గురించి ఎందుకు ఎవ్వరికీ చెప్పట్లేదో కూడా మా అందరికీ తెలియదు. తన భర్తలెవరో చెప్పుకోలేని ఇలాంటి వాళ్ళొస్తే అది మీరు చేసుకునే వ్రతానికి అపశకనం, అపచారం అవుతుందే తప్ప ఆశీర్వాదం ఎలా అవుతుంది చెప్పండి" అని అనగానే అవని, "వీళ్ళు వ్రతానికి పిలవడానికొచ్చారు తప్ప భర్తల గురించి అడగడానికో, వాళ్ళు ఎవరో అని తెలుసుకోవడానికి రాలేదు. అయినా నా తండ్రెవరో నీకెందుకు? నీ చెంప వాయిచ్చినా కూడా ఇంకా నీకు బుద్ధి రాలేదా? మీ అమ్మానాన్నలు నీ చేత మా అమ్మకి క్షమాపణలు చెప్పించిన తర్వాత కూడా నీకింకా సిగ్గు రాలేదా? నీ బుద్ధి మారదా? పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే మర్యాదగా ఉండు పల్లవి" అని అంటా ఉంటే పల్లవి, "ఇప్పుడు నేనేమన్నానని నా మీద రెచ్చిపోతున్నావు? మీ అమ్మ నన్ను కొట్టిన దాని గురించి, నేను మీ అమ్మకి చెప్పిన సారీల గురించి మాట్లాడుతున్నావే తప్ప, మీ నాన్న ఎవరు అనేది నువ్వు, మీ అమ్మ ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు చెప్పుంటే నేను అడగాల్సిన అవసరం కానీ, మాట్లాడాల్సిన పరిస్థితి కానీ ఉండేదే కాదు కదా" అని ఆ లేడీస్‌తో, "మీరు పెద్దవారు కదా! మీరైనా చెప్పండి. నేను అడిగిన దాంట్లో తప్పేమైనా ఉందా?" అనగానే వాళ్ళు, "తప్పేమీ లేదమ్మా. తమ భర్త గురించి చెప్పుకోలేని వాళ్ళు భర్త కోసం చేసే వ్రతానికి రావడం మాకు కూడా మంచిది కాదు కదండీ" అనగానే పల్లవి, "హ్మ్. నేనన్న మాటే వీళ్ళు అంటున్నారు. ఇప్పుడేమంటావు?" అని అంటా ఉంటే కమల్, "వీళ్ళ ముందు నువ్వు ఆ టాపిక్ మాట్లాడబట్టే వీళ్ళు కూడా" అని అనబోతే పార్వతి, "ఒరేయ్! నువ్వాగరా. బయట వాళ్ళకి చెప్పడానికి, చెప్పలేకపోవడానికి కొన్ని కారణాలంటూ ఉంటాయి. వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు. మీరు వెళ్ళండి" అనగానే వాళ్ళెళ్ళిపోతారు. అవని బాధపడతా ఉంటది. మీనాక్షి ఏడుస్తా ఉంటది. పల్లవి లోపల లోపల నవ్వుకుంటా ఉంటది. పార్వతి ఏమో, "చూడండి, పల్లవి అన్నది తప్పా, రైటా అనేది పక్కన పెడితే, మనం నలుగురిలోకి వెళ్ళినప్పుడు మీ వారేం చేస్తుంటారు, మీ పిల్లలేం చేస్తుంటారు అని బయట వాళ్ళు మనల్ని అడగడం అనేది సర్వసాధారణం. ఇప్పుడు పల్లవి ఇలా వచ్చిన వాళ్ళ ముందు మిమ్మల్ని ఇలా అడిగినందుకు మీరు బాధపడుతున్నారు" అవని ఆవేశపడుతుంది. "అక్కడ వ్రతంలో ఎవరైనా పల్లవి అడిగిన ప్రశ్నే మిమ్మల్ని అడుగుంటే అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే వచ్చుండేది కదా! చెప్పండి వదిన గారు, మీ భర్త ఉన్నారా?" అనగానే మీనాక్షి ఏడుస్తూ "ఆ" అని తలూపుతది. పార్వతి, "ఉన్నారు అంటున్నారు కదా! మరి ఆయనెవరో చెప్పడానికి మీకిబ్బందేంటి?" అనగానే మీనాక్షి వాళ్ళాయన అన్న మాటలు అన్నీ గుర్తు తెచ్చుకుంటది. "నేను నీ భర్తనని చెప్పడానికే ఈ ఊరొచ్చావా? నాకు తెలుసు" అని పిల్లో తీసుకొని చంపబోతాడుగా. అది గుర్తు తెచ్చుకొని బాగా ఏడుస్తా ఉంటది. ఏడ్చుకుంటూ ఎళ్ళిపోతది. అవని ఏమో "అమ్మా! అమ్మా!" అని అంటా ఉంటే పార్వతి, "చూడమ్మా అవని, తన భర్త ఎవరో మీ అమ్మగారు చెప్పడం లేదు. చెప్పడానికి ఆవిడకేదో ఇబ్బంది ఉండుంటదని నేను అర్థం చేసుకోగలను. నువ్వు మా ఇంటి పెద్ద కోడలివి. మీ కోడలు తండ్రెవరని అడిగిన వాళ్ళకి మేమేం చెప్పలేకపోతే అది మాకు గూడా ఇబ్బందిగా ఉంటుంది కదా" అననేసి లోపలికెళ్ళిపోతది. పార్వతి రూమ్‌లోకెళ్ళి బెడ్ మీద కూర్చొని పల్లవి అన్నయ్య తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటది. పార్వతి అడిగిన ప్రశ్నలు గూడా తలుచుకొని ఏడుస్తా ఉంటది. అవని అక్కడికెళ్ళి, "అమ్మా! ఊరుకో అమ్మా! నిజమేంటో తెలిసిన రోజున మనల్ని ఇలా అవమానించిన వాళ్ళే మన పరిస్థితేంటో తెలుసుకుంటారు. వాళ్ళన్న మాటలు వింటూ వాళ్ళే బాధపడాల్సిన పరిస్థితొస్తుంది. నువ్వు బాధపడొద్దమ్మా" అని అంటా ఉంటది. మీనాక్షి, "ఇలాంటి అవమానాలన్నీ గత 30 ఏళ్ల నుండి పడి పడి నాకలవాటైపోయిందమ్మా. నేను బాధపడుతుంది నా కోసం కాదవని, నీ కోసం. మీ నాన్న ఎవరు అనేది నేను చెప్పలేకపోతున్నందుకు అందరి ముందు నువ్వు బాధపడుతూ తల దించుకోవాల్సొస్తుంది. అది నేను భరించలేకపోతున్నాను. నా కన్న బిడ్డల్ని చూడాలన్న ఆశతో వచ్చాను. నేను మీకోసమొచ్చి నేనెంత పెద్ద తప్పు చేశానో నాకిప్పుడు అర్థమవుతుందమ్మా. అందుకే మీరు ఇలాంటి అవమానాలు పడకూడదంటే నేనిక్కడుండకూడదు. నేను వెళ్ళిపోతాను" అని ఏడుస్తా ఉంటది. అవని, "అమ్మా! నువ్వెళ్ళిపోతే ఈ సమస్య పరిష్కారం అవుతుందా? వెళ్ళిపోతే నీ భర్త ఎవరనేది నువ్వు చెప్పలేక వెళ్ళిపోయావు అనుకుంటారు. నీ భర్త గురించి చెప్పుకోలేని తప్పేదో నువ్వు చేశావు అనుకుంటారు. అది ఇంకా పెద్ద నిందవుతుందమ్మా. నీ భర్త తనే అని ఎవ్వరికీ తెలియకుండా ఉండడం కోసం నీ భర్తే నిన్ను చంపేయాలని అనుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోయి ఒంటరిగా ఉంటే
అతను నిన్ను బతకనివ్వడమ్మా. ఖచ్చితంగా నిన్ను చంపేస్తాడు అని అంటా ఉంటే, మీనాక్షి చావు పుట్టకలనేవి మన తలరాతల్లోనే రాసుంటాయి. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా చావాల్సిందే. నిజం చెప్తే మీ నాన్న మిమ్మల్ని బతకనివ్వడేమో అని భయపడుతున్నాను తప్ప, నా ప్రాణాల గురించి నేను భయపడడం లేదమ్మా. మీకు ఎలాంటి ప్రమాదం జరగకూడదనే ఇన్నాళ్ళు నిజం చెప్పకుండా ఉన్నాను. జరగబోయే ప్రమాదాల కన్నా జరుగుతున్న అవమానాలకే నువ్వు బాధపడాల్సొచ్చింది. అది నేను భరించలేకపోతున్నానమ్మా. అందుకే ఇన్నాళ్లుగా నేను దాచిన నిజాన్ని ఇప్పుడు, ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది. మీ నాన్న ఎవరు అనేది అందరికీ చెప్పేస్తాను అని అంటా ఉంటే, అవని అమ్మా చక్రధర్ నా తండ్రని నువ్వు చెప్తే ఎవ్వరూ నమ్మరు అని అనగానే, మీనాక్షి అంటే నా భర్త గురించి చెప్తే ఎవ్వరూ నమ్మకపోవడమేంటి అని అడుగుతది. అప్పుడు అవని ఆ చక్రధర్ నిన్ను పెళ్లి చేసుకున్నాడు అని అనడానికి, మేము ఆయనకి పుట్టిన సంతానమే అని అనడానికి నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? సాక్ష్యాధారాలు లేకుండా కోర్టులు గూడా ఎలాంటి విషయాలు నమ్మవు. తీర్పులు చెప్పే న్యాయస్థానాలే ఆధారాలు లేకుండా ఏదీ నమ్మనప్పుడు, నువ్వు నేను చెప్పేది ఎవరైనా ఎందుకు నమ్ముతారమ్మా? అందుకే తనంతట తానే నీ భర్తనని అందరి ముందు చెప్పమని చక్రధర్‌కి చెప్పాను. అతను చెప్తేనే నమ్ముతారు. మనం తన గురించి నిజం చెప్తే, మనం చెప్పిన నిజాన్ని కూడా అబద్ధంలా మార్చుకోగల సమర్థుడు వాడు. అందుకే ఆ చక్రధర్ నా తండ్రని, నీ భర్తని నేను చెప్పలేకపోవడానికి కారణం అదేనమ్మా. అలాంటిది వాడు నీకు చేసిన అన్యాయాన్ని, దుర్మార్గాన్ని క్షమించే ప్రసక్తే లేదమ్మా. నిజమేంటి అనేది వాడి చేతే చెప్పిస్తాను. అంతవరకు కొంచెం ఓపిక పట్టమ్మా అని అంటది. అక్కడికి అక్షయ్ వస్తాడు. అక్షయ్ వినేశాడేమో అని ఇద్దరు టెన్షన్ పడతారు. అక్షయ్ ఏమో అత్తయ్య మీరు ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం, వాళ్ళు బాధపడుతుంటే చూసి ఆనందించడం పల్లవి లాంటి వాళ్ళు చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి మీ గురించి మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు అన్నా, మీరు బాధపడకుండా ఉండాలన్నా, మీ భర్త ఎవరన్నది మీరు చెప్పడమే మంచిది. మీరెందుకు చెప్పట్లేదు అత్తయ్య గారు? చెప్పడానికి మీకేమన్నా ఇబ్బందిగా ఉంటే చెప్పండి. మీరు నిజం చెప్పడానికి నేను మీకు సహాయం చేస్తాను. ఆ సరే చెప్పొద్దు. మీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పండి. కానీ మీకెవ్వరూ లేరని మీరేం భయపడకూడదు. మీకోసం నేనున్నాను. మీ అల్లుడిని నేనున్నాను. ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని అనేసి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విని మీనాక్షి ఇంకా అవని ఆనందపడతారు. నైట్ పల్లవి వాళ్ళ రూమ్‌లో కూర్చొనుంటే అక్కడికి అక్షయ్ ఒక కవర్ తీసుకొనొచ్చి ఆహాహా అని అంటూ ఉంటాడు. పల్లవి ఆనందంతో బావా ఆ కవరేంటి అని అడుగుతది. అప్పుడు కమల్ బిర్యానీ అని అంటాడు. పల్లవి సంతోషంతో బిర్యానీయా అనేసరికి యెస్ అవును అని అంటాడు. పల్లవి కమల్ బుగ్గలు గిల్లుతూ ఓహ్! థాంక్ యూ సో మచ్ అని అంటా ఉంటది. చాలా 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 థాంక్స్ బావ అని నవ్వుతా ఉంటది. నాన్ వెజ్ లేకుండా పప్పు, ఆవకాయ, పచ్చడి మెతుకులతో తినలేక అర్ధాకలితోనే లేచిపోయాను అని అంటా ఉంటే కమల్ ఓహో! అని అంటా ఉంటాడు. చికెన్ బిర్యానీ ఉంటే బావుండు అని ఆలోచిస్తూ కూర్చున్నాను. ఇంతలో నువ్వే బిర్యానీ తీసుకొచ్చావు. థాంక్స్ బావా! అనగానే కమల్ వెళ్ళి ప్లేట్ తీసుకురా అని అంటాడు. ఆ! ఇప్పుడే ఎళ్లి తీసుకొస్తాను అని వెళ్తది. ఆపేసి కింద కూర్చుంటాడు. పల్లవి 2 ప్లేట్లు తెచ్చి కమల్‌కొకటిచ్చి తను ఒకటి తీసుకొని బావా పెట్టు బావా తొందరగా పెట్టు. వేడిగా ఉన్నప్పుడు తింటే భలే ఉంటుంది. చల్లారిపోతే సగం టేస్ట్ పోతుంది అని కవర్ ముట్టుకోబోతే కమల్ ఏయ్! ఆగు అన్నట్టు సైగ చేసి కవర్ చింపి మొత్తం ఆయన ప్లేట్‌లో యేసుకొని అద్ది అని స్మెల్ చూస్తూ ఆ! అంటూ తింటా ఉంటే పల్లవి ప్లేట్ పట్టుకొని పెట్టు బావా వేడిగా ఉన్నప్పుడే తింటే భలే ఉంటుంది. చల్లారిపోతే సగం టేస్ట్ పోతుంది అని వెయిట్ చేస్తా ఉంటది. కమల్ పెట్టకుండా తింటా ఉంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!